పట్నంలో ఉండేటోళ్లకు ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అన్నట్టు ఉంటారు. అసొంటి ఇల్లు ఇగో ఎట్లా పర్యాలు బట్టి పడిపోయేతానికి పట్టు లేనట్టున్నదో చూడుండ్రి. ఇప్పుడు కొద్దిసేపు అయినాకన అన్నట్టు రన్నింగ్ రేసుల విజిల్ ఊదితే ఉరికతానికి రెడీగా ఉన్నట్టే సిద్ధంగా ఉన్నది. హైదరాబాద్ లో ఉన్న గోషామాల్ ఏరియాల 5 అంతరాల మెడలు ఇరిగిన కోడి తీరుగా కూరుపాట్లు పడుతున్నది. ఎందుకు ఇట్లా అయింది అంటే దాని పక్కకే ఉన్న ఖాళీ జాగాల కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళు పునాది కోసం కంతకలుదా వినరట. మెత్తటి మట్టి దాచుకినట్టు అయిందో ఏమో. ఒక పక్క బరువు ఎక్కువై బంగ్లా చిన్నగా ఒరిగి సిరాకిచ్చింది. ఇంకేమున్నది లబో దిబోమని మొత్తుకొని 5 అంతరాల మేడల ఉన్నోళ్ళు దబ్బ కిందికి దిగిర్రట. ఎప్పుడు కుంగి కూలబడుతుందో అని భయంగా బతుకుతున్నారట చుట్టుపక్కల ఉన్న పబ్లిక్. 5 అంతరాల మేడ ఒరిగి ఇంకో మేడ మీద పడితే అది ఉంటదా? తునకలు అవుతుంది. అందుకే జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు అర్జెంటుగా మతలా పంపిరట. కానీ 6 గంటలు గడిచినా దిక్కు దేశలేదట. అందుకే మమ్మల్ని కాపాడుండ్రి మహాప్రభో అని అడుగుతున్నారు జనాలు. జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా గ్రెయిన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది, లేదంటే మరి అంతే కదా. చిన్నగా సీమల తీరుగా వస్తామంటే కుదురుతుందా? పుణ్యకాలం పుట్టుక్కు అంటది. ఆ తర్వాత ఆగమయ్యేది మన పబ్లికే. ఏదన్నా జరిగినాక చర్యలు తీసుకునే బదులు జరగక ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంటి ఓనర్ కూడా లేడు, ముసలోళ్ళు ముడిగోళ్ళు బిల్డింగ్లోనే ఉన్నారు. తొందరగా చర్యలు తీసుకోండి. ఏ అర్ధరాత్రి అందరు వండుకున్నాక బంగ్లా కూలితే భారీ నష్టం జరుగుతుంది. జర మేలుకోండి మహాప్రభు అని బతిలాడుతున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అసలు తీసుకోరో, ప్రమాదం జరిగేదాకా పట్టించుకో అన్నట్టే చేస్తారో ఏం తెలుస్తలేదని బాధపడుతున్నారు అక్కడి జనాలు. ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు ఎందుకు షవు మీద పేరు వాడతలేదో ఏమో. పోరి మూసి పెడితే పాసిపోతుంది అన్నట్టు కడుపులున్న కాయసును కక్కకుంటే మనసు నిమ్మలం ఉండదు. అందుకే పార్టీలు మారిన ఎమ్మెల్యేలను పదవులు పోవాలి అన్నట్టే తన మనసులున్న మాటను చెప్పిండు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే పదవి పోయింది కదా. హాగో గట్లనే అవుతుందా తెలంగాణలో అని విలేకరులు అడిగితే జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో ఒకసారి నుండ్రి. కలకత్తా హైకోర్టు ఏం జరిగింది? స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని అనుకోండి. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తుందని అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అర్థమైందా? పార్టీ ఫిరాయించిన వాళ్ళను చట్ట ప్రకారం స్పీకర్ సారే తీసేస్తాడు. దానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళను బయటకు పంపిస్తాడు. వాళ్ళ పదవులు పోవడు ఖాయం అన్నట్టు చెప్తున్నాడు. కలకత్తా స్పీకర్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కోర్టు నడిమిట్లకు వచ్చింది. కానీ మన స్పీకర్ సరైన నిర్ణయమే చేస్తాడు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ పదవులు ఊడిపోతాయి కదా. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటాడు కదా అన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ పదవులు పోవాలని ఎందుకు అనుకుంటుండు అనే కదా మీ అనుమానం. కానీ జగిత్యాల జిల్లాల కారు గుర్తు పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీదనే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకే వచ్చిండు. వచ్చుడే కాదు, జీవన్ రెడ్డి వర్గాన్ని ఓరుస్తలేడట, పనులు చేస్తలేడట. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే కొచ్చగుంటాయి అన్నట్టు మొన్న పార్టీలకు వచ్చి పెత్తనం చేస్తాడట. అందుకే పార్టీ మారినోళ్ళ పదవులు పోతాయి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అదే జరిగితే జగిత్యాలలో ఉప ఎన్నికలు జరిగితే అప్పుడు జీవన్ రెడ్డి గెలవచ్చు అనే ఆలోచన చేస్తున్నాడు కావచ్చు. అందుకే కడుపులున్నది బయటకు వచ్చింది. ఈ ముచ్చటిట్లుంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన వాళ్ళ కేసు విచారణ జరిగింది. పదవులు ఉంచాలనా తుంచాలనా అనే నిర్ణయం తీసుకునే దానికి ఇంకా కొంతకాలం గడువులే కావాలి అన్నట్టు స్పీకర్ కోరిండట. కానీ కోర్టు పెద్ద జడ్జి సారు కళ్ళెర్రయ్యేసిండట. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే కోర్టు ఆ పని చేస్తుంది. అప్పుడు నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనో తేలిపోతుంది. ఇక మీరే నిర్ణయం తీసుకోండి అన్నట్టు గట్టిగానే చెప్పిండట. అంటే జీవన్ రెడ్డి సార్ కోరుకున్నట్టే మన స్పీకర్ సార్ కరెక్ట్ నిర్ణయం తీసుకోక తప్పేటట్టు లేనట్టేగా అనిపిస్తున్నది. మరి చూడాలి జీవన్ రెడ్డి అన్నట్టు జరుగుతుందో లేదో అనేది.